నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మాట్లాడే ముందు ఒక విషయాన్ని చాలా ధైర్యంగా చెప్పదలుచుకున్నాను. ఇది ఎంతవరకు చాలామందికి నచ్చుతదో, నచ్చదో నాకు తెలీదు గానీ, బట్ నాకు చాలా ఎన్నో సంవత్సరాలుగా ఇది నాకు ఒక బాధనిస్తున్నటువంటి సిట్యుయేషన్ అనమాట. అంటే ఒక టాపిక్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్‌గా. అంటే మన జీవితాల్లో చాలామందిని చూస్తూ ఉంటాం. ఏంటంటే జంతు బలులు ఇస్తూ ఉంటారు. గ్రామ దేవతలకి కావచ్చు, ఇక్కడ హైదరాబాద్‌లో కావచ్చు, వాళ్ళ సొంత ఊర్లో గ్రామ దేవతలకి చాలామంది జంతు బలులనేవి ఇస్తూ ఉంటారు. అంటే ఒక్కసారి ఆలోచించండి. జనరల్‌గా మనం బ్లడ్ టెస్ట్‌కి వెళ్ళినప్పుడో, లేతే మనం బ్లడ్ గ్రూప్ చెక్ చేయించుకోవడానికో, మనకెప్పుడైనా హెల్త్ బాలేనప్పుడు డాక్టర్ గారు కొన్ని టెస్టులు సజెస్ట్ చేసినప్పుడు ఎవరైనా అంటే జనరల్‌గా నాకు చాలా ఫోబియా ఇంజెక్షన్ అంటే. సో, అలా చాలా మందికి భయముంటది. ఒక చిన్న నీడిలొచ్చి మన బాడీకి గుచ్చుకుంటేనే మనం అంత దానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేతే 1 అవర్ ముందు దాన్ని తలుచుకొని బాధపడుతూ, అది వచ్చి మనకు గుచ్చినప్పుడు కూడా విలవిల్లాడిపోతూ ఉంటాం. చిన్న నీడిల్‌కి. అలాంటిది మన కోరికతో ఎలాంటి సంబంధం లేని ఒక జంతువుని తీసుకొచ్చి అక్కడ బలిస్తూ ఉంటారు. చాలా దారుణాతి దారుణంగా దాన్ని ఈడ్చుకెళ్ళి, అదో పక్కన అరుస్తూ ఉంటది. రానని మొత్తుకుంటది. దాన్ని తీసుకెళ్ళి దాని పర్మిషన్ లేకుండా బలవంతంగా అది భయపడుతూ ఉంటది. ఒక భయానికి కళ్ళల్లోంచి కొన్ని జంతువులకి కళ్ళల్లోంచి నీళ్ళొస్తూ ఉంటాయి. దూరంగా వేరే వాళ్ళతో ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎవరైతే పాజిటివ్‌గా అనిపిస్తారో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి మాకిది వద్దు అని చెప్పేసి. సో, అంటే మనకొక ఇల్లు కావాలంటే ఒక జంతు బలి. పిల్లలకి ఒంట్లో బాలేదు అనంటే కోడినిస్తా, మేకనిస్తా మా పిల్లోడు బావుండాలని మొక్కుతారు. మనకి ఉద్యోగం కావాలి అనంటే ఒక కోడి, జంతువు, ఒక దున్నపోతు ఏదైనా బలవ్వాల్సిందే. ఒక రాజకీయ నాయకుడు తను పదవులు రావాలి అనంటే, తను ఆ రాజకీయంలో, ఆ ఎన్నికల్లో గెలవాలి అనంటే బలివ్వాల్సిందే. లేదా ఏదన్నా పెళ్లి కావాలనంటే ఇంట్లో సమస్యలున్నాయి. ఇంట్లో పెళ్లి కావాలి అనంటే కూడా బలే ఇవ్వాలి. అంటే ప్రతి దానికి కూడా, ప్రతి కోరికకి మన జీవితాల్లో ఉన్న మన ప్రతి కోరికకి కూడా అసలు ఎలాంటి సంబంధం లేని ఒక మూగజీవిని తీసుకెళ్ళి దాన్ని చంపి, దాన్ని బలివ్వడం అనేది ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించండి. మనకి చిన్న నీడిల్ గుచ్చుతేనే ఇంజెక్షన్ ఆ నీడిలొచ్చి మన శరీరానికి గుచ్చుకుంటేనే అంత విలవెల్లాడిపోతాము. అలాంటిది ఒక జీవిని అంత దారుణంగా దాన్ని లాక్కుని ఈడ్చుకెళ్ళి దాని ఎమోషన్‌తో, దాని ఫీలింగ్స్‌తో అసలు ఏమీ పట్టించుకోకుండా చంపి బలివ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక మాంసాహారాన్ని మనం తీసుకుంటున్నాము అనంటే, మనం తీసుకునేది ఓన్లీ ఫుడ్ ఒకటే కాదు మీరు ఆలోచించాల్సింది. అది చనిపోయేటప్పుడు అనుభవించిన బాధ, దాని శరీరాన్ని ముక్కలు చేస్తున్నప్పుడు అది పడ్డ ఘోష, ఒక నేను చనిపోతాను, నన్ను చంపేస్తారు వీళ్ళిప్పుడని తెలుస్తున్నప్పుడు దాని బాధ, భయం, ఏడుపు, ఆ రక్తం, ఆ పెయిన్ ప్రతి ఒక్కటి కూడా దాని బాడీలో ఇంక్లూడ్ అయ్యుంటది. ఒక భయాందోళనకి గురైనప్పుడు మనం అంటే జనరల్‌గా మనం ఎప్పుడైనా ఒక బస్ పక్క నుంచి ఎళ్ళిపోయినప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇంక లేదు అయిపోయింది, అయిపోయాం ఈరోజు అన్నప్పుడు జస్ట్ పక్కకొచ్చిన తర్వాత ఆ ఫోబియా అంటే బతికిపోయాం అన్న తర్వాత కూడా అసలలా జరుగుంటే ఆ బస్సొచ్చి నన్ను గుద్దేసుంటే ఏమైపోయేది అన్న భయం ఖచ్చితంగా ఒక 4 రోజుల నుంచి ఒక 1 వీక్ తెలిసిన వాళ్ళకల్లా ఫోను చేసి ఇట్లా జరిగింది. ఇలా అలా జరుగుంటే నేను ఉండేవాళ్ళం కాదేమో అని డిస్కస్ చేసుకుంటాం. చిన్న ఇన్సిడెంట్‌కి. అంటే ఆ భయం మనల్ని ఒక 1 వీక్, 10 డేస్ లేకపోతే గుర్తొచ్చినప్పుడల్లా మనకది వెంటాడుతూ ఉంటది. అలాంటిది ఒక యానిమల్‌ని అంత దారుణాతి దారుణంగా, కిరాతకంగా చంపినప్పుడు దాని బాధ, దాని ఘోష, దాని ఏడుపు అట్లా నరికి చంపుతున్నప్పుడు అది అనుభవించే బాధ ఉంటుందో చూసారో, ప్రతి ఒక్కటి కూడా దాని బాడీలో అంటే హ్యూమన్ కానివ్వండి, యానిమల్ కానివ్వండి ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ మెమరీ అనేది బాడీలో స్టోర్ అయిపోద్ది. సో, మనం కన్జ్యూమ్ చేసేది ఒక యానిమల్ మీట్ ఒక్కటే కాదు. దాని బాధ, భయం, ఏడుపు, ఆ ఘోష అది అనుభవించిన ఆ తీరేదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటేంటంటే, అమ్మల్ని కన్న అమ్మ జగదాంబ అని మొక్కుతూ ఉంటాము. సో, అలాంటి అమ్మవారు నిజంగా తన పిల్లల్ని మూగజీవులంటే నాకు తెలిసి దేవుడికి ఇంకా ఎంతో ప్రేమ. అలాంటి మూగజీవుల్ని దేవుడు లేకపోతే దేవత, గ్రామ దేవత బలిగా కోరుకుంటుందని మీరు నిజంగా అనుకుంటున్నారా? అంటే అమ్మవారికి రక్తదాహం ఉంది.
ఒక జంతువుని అమానుషంగా బలి ఇవ్వమని అడుగుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి, మీరు చేసేది నిజమా అబద్ధం అని. మన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న జంతువులనైతే తీసుకెళ్ళి మనం బలిగా ఇవ్వం కదా! ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈశ్వరుడు కానివ్వండి, విష్ణుమూర్తికి కానివ్వండి, ఏ దేవీ దేవతలకైనా సరే బలి అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. చాగంటి గారు కానివ్వండి, గరికిపాటి వారు కానివ్వండి, మా గురువుగారు శ్రీ సంత సదానంద గారు కానివ్వండి, చెప్పేదొకటే. బలి అంటే మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, పక్కన వాళ్ళంటే తత్వం ఏదైతే ఉంటో, మీకు మీ ఎదుగుదలకి మిమ్మల్ని ఎదగనివ్వకుండా మీలో ఉన్న లక్షణాలు, చెడు లక్షణాలు ఏదైతే మీకు అడ్డుగా ఉన్నాయో, వాటిని నా ముందు బలిగా ఇవ్వు. బలిగా ఇచ్చేస్తే నువ్వు ఏదైతే జీవితంలో కోరుకుంటావో అది నేనిస్తాను. నీ చెడు లక్షణాలు బలిగా నాకిచ్చేసేయి అనేది అర్థం. మన అమ్మవారికి బలిగా ఇవ్వడానికి మనకి సబ్స్టిట్యూట్స్ కూడా చాలానే ఉన్నాయి. బూడిద గుమ్మడికాయ కానివ్వండి, కూర గుమ్మడికాయ కానివ్వండి, కంద కానివ్వండి, ఇలా చాలా రకాలైనటువంటి బలి, నిమ్మకాయ కానివ్వండి, ఇలా చాలా ఉన్నాయి. అలాగే ఆది శంకరాచార్యుల వారు మనకి రక్తవర్ణంలో ఉన్న కుంకుమ పూజను కూడా ఒక చెప్పాలంటే ఒక సబ్స్టిట్యూట్‌గా, అంటే అమ్మవారికి రక్తం వర్ణంలో ఉన్న కుంకుమ పూజను చేస్తే ఆవిడ చాలా సంతోషిస్తారు అని కూడా చెప్పడం జరిగింది. మీరు ఇవన్నీ వదిలేసి జంతువునే తీసుకెళ్ళి నేను బలిస్తానంటే దానికి ఫీలింగ్స్ ఉండవా? దానికి ఎమోషన్స్ ఉండవా? దానికి పెయిన్ ఉండదా? లేకపోతే దానికి పిల్లలు ఉండవా? ఒక్కసారి దయచేసి ఆలోచించండి. మన సంతోషం కోసం, మన కోరిక కోసం, మన పొట్ట కోసం అమాయకమైన జీవుల్ని బలివ్వడం అనేది ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.